డ్రాయింగ్ రూంలో ఎన్నో షీల్డులు, మెడల్సు, సన్మాన పత్రాలు గోడలకు వేలాడుతూ ఉండేవి. ఒకనాడు ఆయన వాటి వంక చూశారు. కళ్లల్లో ఏదో శూన్యం. ఇవన్నీ ఎవరివి అని అడిగారు అమాయకంగా. ఆ ప్రశ్న విని ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. తను రాసిన అద్భుతమైన నవలలను చూపిస్తే ఒక చిన్న పిల్లాడిలా వాటిని తిరగేస్తూ బొమ్మలలేమేంటి అన్నట్టుగా చూశారు. అక్షరాలను శాసించిన ఆ మేధస్సు ఇప్పుడు అక్షరాలను చూసి భయపడే స్థితికి చేరింది. ఆయన ఒకప్పుడు వెలిగించిన అధికారం, అనుభవించిన దర్జా ఇప్పుడు ఆయనకు గుర్తులేవు. ఎదుటివారు వచ్చి సార్ నమస్తే అని వంగి దండం పెడుతుంటే ఆయన వారి వంక పరాయిగా ఆశ్చర్యంగా చూడసాగారు. తన గతం ఒక తడి ఆరిన సిరామరకలా మాయమైపోయింది. కాలం గడిచే కొద్దీ ఆ చీకటి మరింత చిక్కబడింది. ఒకరోజు ఉదయం వేణుగోపాల్ గారు అద్దం ముందు నిల్చున్నారు. అద్దంలో కనిపిస్తున్నది ఒక వృద్ధుడి ప్రతిబింబం. తెల్లని జుట్టు, ముడతలు పడిన ముఖం, జీవం కోల్పోతున్న కళ్ళు.